ఎక్కువ మంది రైతులు చెట్లను వాటిని వీటిని నరికేస్తున్నారు రైతులు. ఇలా నరికేయడం వల్ల మనకు కరెక్ట్ టైంలో వర్షాలు పడక ఇబ్బందులు కూడా అవుతూ ఉంటాయి. ప్రతి రైతు అంటే కొత్త కొత్త చెట్లు నాటాలి. చెట్లను ఎక్కువగా నరికేయకూడదు ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ సునీల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ఇంకో కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు రావడం జరిగింది. చూసారా నేను ఎక్కడ ఉన్నాను అంటే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్లో అయితే ఉన్నాను. అంటే వాళ్ళు ఒక 2-3 ఎకరాల్లో అయితే మొత్తం పత్తి పెట్టడం జరిగింది. ఇక వాళ్ళ బర్రెలు కూడా ఉన్నాయి చూడండి, అక్కడనే మేస్తున్నాయి. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము విలేజ్లలో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఫార్మింగ్ చేస్తాం కదా, అందరు ఫార్మింగ్ చేస్తారు. దాంట్లో వచ్చేసి ఈరోజు ఒక చిన్న వీడియో తీద్దామనేసి నేను మా ఫ్రెండ్ కలిసి వాళ్ళు ఈరోజు వాళ్ళ పొలంలో అయితే వాళ్ళు మందు కొడుతున్నారు. ఆ మందు కొట్టే వీడియో అయితే మనం ఈరోజు తీస్తున్నాము. మీరు ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, మిస్ కాకుండా. ఎందుకోసం అంటే ఈ వీడియో అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫార్మర్స్ ఎలా పనిచేస్తారు అనేది ఈ వీడియోలో వస్తుంది. అక్కడ వస్తుంది చూడండి, రైతు వస్తుంది చూడండి అక్కడ. అక్కడ నుంచి వస్తుండా. అక్కడైతే అతను అక్కడైతే కొడుతున్నాడు, స్ప్రే చేస్తున్నాడు. ఇప్పుడు వాటర్ తీసుకురావాలంటే మనకు ఆడ నుంచి తీసుకురావాల్సి వస్తుంది. అక్కడ మీకు కనబడుతుంది, అక్కడ కింద ఒక డ్రమ్ము పెట్టడం జరిగింది చూడండి. ఆ డ్రమ్ము నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పంపింగ్ అయితే ఇక్కడ స్ప్రే అయితే ఇక్కడ వేస్తున్నాము. ఇక్కడ దాకా తీసుకురావాల్సి వస్తుంది. చూద్దాం మనము, పదండి ఫ్రెండ్స్. ఎక్కువగా ఇక్కడ మన సైడ్ అయితే ఇది అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు అక్కడ కనబడుతుందా, అక్కడ వచ్చేసి కర్ణాటక బార్డర్. అంటే ఇది నార్మల్గా మన విలేజ్ వచ్చేసి కర్ణాటక బార్డర్లో, అది వచ్చేసి కర్ణాటక తాండా ఉంటుంది చూడండి. ఇప్పుడు విలేజ్ సైడ్లలో ఎక్కువగా అంటే బార్డర్లలో గట్లలో ఇప్పుడు ఆదివాసులు ఉంటారు కదా, అక్కడ వచ్చేసి కర్ణాటక ఆదివాసులు అక్కడ నివసిస్తారు. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకు కర్ణాటక అనేది వస్తుంది. అటు సైడ్ కనుక మనం వెళ్తే అటు సైడ్ మహారాష్ట్ర వస్తుంది. ఒక 10-15 కిలోమీటర్స్లో మహారాష్ట్ర వస్తుంది. చూడండి, ఇగో రైతు అయితే వాటర్ ఎలా తీసుకొస్తున్నాడు చూడండి. అక్కడ నుంచి ఈ డ్రమ్లో తీసుకొచ్చి వస్తున్నాడు. అక్కడ ఇంకొక అతను అక్కడికి వాటర్ తీసుకొస్తుంది చూడండి. అంటే మన సైడ్ ఇక్కడ ఎక్కువగా బోర్లు అయితే ఉండవు. మొత్తం మీకు ఎటు చూసినా కానీ ఫార్మర్సే ఉంటారు ఇక్కడ. ఎటు చూసినా అక్కడ ఒక చిన్న కుంట ఉంది. ఆ కుంటలోకి వాటర్ అయితే తీసుకొచ్చి ఈ డ్రమ్లో పోస్తున్నాడు. అదేవిధంగా అక్కడ వెళ్దాం, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడ మా ఫ్రెండ్ అయితే స్ప్రే చేస్తున్నాడు. అంటే అది గటర్ మోటార్ ఉంటుందా, అది వేసుకొని అయితే స్ప్రే చేస్తున్నాడు. అతన్ని చూపెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఫార్మింగ్ చేయడం అంటే చాలా కష్టము. అంటే ఇప్పుడు చాలామంది యువకులు అయితే ఫార్మింగ్ చేయడానికి అయితే చాలామంది యువకులు ఇప్పుడు ట్రెండ్లో అయితే ఫార్మింగ్ అనే ట్రెండ్లో ఉందా. అంటే కష్టపడాల్సి వస్తుంది కంపల్సరీగా. కష్టపడితేనే ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఇప్పుడు ఫార్మింగ్ గురించి మొత్తం ఈ వీడియోలో మొత్తం చూడవచ్చు మీరు. అంటే వన్ డేది ఇది ఓన్లీ యాక్చువల్లీ. చూడండి, వాళ్ళ ఇవి బర్రెలన్నీ. ఇక్కడ ఒక రేణి పండ్ల చెట్లు అంటారు చూడండి, ఆ చెట్టు ఉంది. యాక్చువల్గా మనకు కరెక్ట్ తెలుగు అయితే రాదు ఫ్రెండ్స్. నార్మల్గా అంటే మిక్స్డ్ కన్నడ, మరాఠీ, తెలుగు 3 మిక్స్ అయ్యి మనం మాట్లాడతాము. కొద్దిగా డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఏమనుకోకండి, మెల్లమెల్లగా మనకు వస్తుంది, అట్లనే ఫ్లోలో అలా వస్తుంది. చూడండి, ఇగో మొత్తం పత్తి ఎలా ఉందో చూడండి. ఇగో ఇంత ఉంది చూడండి. ఇగో ఇది పత్తి వచ్చేసి మనకు ఒక 1.5 month పత్తి ఉంది. వ్యూ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇగో వ్యూ ఎలా ఉందో. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి మనకు 7-8 రోజుల నుండి అయితే వర్షం అయితే అంటే చినుకుగా వర్షం అయితే పడుతుంది. ఆ వర్షం పడడం వల్ల ఈరోజు కూడా చినుకు వర్షం పడ్డది. నార్మల్గా కొద్దిగా చినుకుగా పొద్దున పడ్డది, దాని తర్వాత అయితే పడలేదు. అందువలన మబ్బుల్లా ఉంది చూడండి మొత్తం పైన చూడండి అట్లని. అక్కడ మా అమ్మ వాళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంటే ఈ పత్తికి కింద మందు వేస్తుంది. అక్కడ అన్న చూడండి, స్ప్రే చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ పత్తికి. ఈరోజు మా పత్తి పొలంలో అయితే దానికి మొదటిసారి అయితే మందు కొడుతున్నాము. స్ప్రింట్ అనే మందు అయితే కొడుతున్నాము ఫ్రెండ్స్, పెరగడానికి. అదేవిధంగా ఏమైనా పురుగులు ఉన్నా కానీ పురుగులు చనిపోతాయనేసి స్ప్రింట్ అనే మందు కొడుతున్నాము. చూడండి, ఇక్కడ చూడండి వాటర్ అయితే పోస్తున్నాము. ఆ పంపుకు, స్ప్రే పంపుకు వాటర్ పోసిన తర్వాత మందు ఆల్రెడీ దాంట్లో మిక్స్డ్ ఉంది. ఇప్పుడు స్ప్రే అయితే కొడతాం చూడండి. మా అన్న అయితే కొడతాడు, ఇప్పుడు స్ప్రే చేస్తాడు.
చలో ఉటారే చాలు కరో స్టార్ట్ చేసేస్తున్నాం పంపకు ఉంటుందా ఈ ఈ రైతు వచ్చేసి అక్కడ నుంచి వాటర్ అనేది తీసుకొస్తారు సార్ ಏನಾಗಿದ್ರಿ ಉಂಟದಾ ಇಲ್ಲಿ ಬಂದಿಲ್ಲ ವೈನ್ ಹೊಡ್ಕೊಂಡಿಲ್ಲ ಇಕೋ ಇಕೋ ನೆಟ್ ಪೇಪರ್ ಹೊಂಟದ ಕಾಣ್ತು ಬರೋದು మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వీడియో కాల్ మాట్లాడుతారు రెండు వాళ్ళ మనమరాలకు కాళ్ళు నానేసి డిఏపి ఉంది పొటాస్ ఉంది అలాగే అంటే పత్తికి గ్రోత్ రావడానికి మనం మందు వేస్తున్నాము ఇట్లా రౌండ్ వేయాల్సి వస్తుంది ఇట్లా రౌండ్ వేసి ఈ రౌండ్లో ఇలా ఇలా వేయడం వల్ల అంటే దీని లోపల కొద్దిగా తడి ఉండడం వల్ల తొందరగా కరిగిపోయి అంటే పత్తికి అంటే బలం వచ్చి తొందరగా అనేది పెరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కష్టపడి పత్తి పంట అనేది పండిపియాల్సి వస్తుంది అంటే మొత్తంలో ఇది 6-7 నెలల పంట ఉంటుంది ఈ 6-7 నెలలు మనం కష్టపడి పండిపిస్తే చేతికి అనేది దిగుబడి అనేది వస్తుంది ఇలా ఫ్రెండ్స్ ఇలా ఒకవేళ వాన ఎక్కువ పడి పత్తి క్రాప్ కూడా పాడైపోవచ్చు అంటే ఈ పత్తి క్రాప్ అనేది చేతికి వచ్చేదాకా దీనికి దిగుబడి వస్తుందా రాదా అనేది ఎవరికి తెలియదు మొత్తం భగవంతుడు చూసుకుంటాడు భగవంతుని పైన ఆధారపడి ఈ రైతులు అనేది కష్టపడి పని చేసుకుంటారు నార్మల్గా ఈ ఈ కాలం ఇప్పుడు ఈ టైం అయితే వర్షాలు అనేది మంచిగా పడడం వల్ల పంట కూడా మంచిగా ఉంది ఎక్కువ మంది రైతులు చెట్లను వాటిని వీటిని నరికేస్తున్నారు రైతులు ఇలా నరికేయడం వల్ల మనకు కరెక్ట్ టైంలో వర్షాలు పడక ఇబ్బందులు కూడా అవుతూ ఉంటాయి ప్రతి రైతు అంటే కొత్త కొత్త చెట్లను నాటాలి చెట్లను ఎక్కువగా నరికేయకూడదు ఫ్రెండ్స్ పత్తి అయితే ఇలా ఉంటుంది ఇలా దీనికి ఇలా ఒక 6-7 మంత్స్ ఇది క్రాపు ఇలా వీటికి కష్టపడి పనిచేసి క్రాప్ అనేది చేతికి వస్తుంది ఫ్రెండ్స్ దీనికి టైం టు టైం మందు కొట్టడము అదేవిధంగా కలుపు తీయడము ఇవన్నీ చేస్తూ ఉండాలి